శిలాన్యాసం ఇప్పుడు గౌరవ కాళోజీ నారాయణరావు గారి విగ్రహానికి పుష్పాలతో నివాళులు అర్పించడం, గౌరవాన్ని సమర్పించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారి వెంట ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్గ సహచరులు, శాసనసభ వివిధ సంక్షేమ నుండి ఎర్రగట్టుగుట్ట రోడ్డు వెడల్పు చేయడం కోసం అభివృద్ధి పనులు 65 కోట్లతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నందు మాస్టర్ ప్లాన్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తారు. ప్రజాప్రభుత్వం తన పాలన ప్రారంభించి పూర్తయినటువంటి ఓరుగల్లు మహానగరంలో పర్యటిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించిన శంకుస్థాపనలు చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక ఒక అందమైన కళాక్షేత్రం, ఒక అందమైన ఆడిటోరియం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గకుండా అదే స్థాయిలో నమస్సులు అర్పిస్తూ వారందరితో కలిసి ఈరోజు పుష్పగుచ్చాన్ని ఒక విషయం జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్. ఉన్నటువంటి నాయకుడు, విజనరీ, చిరకాల కోరిక నిర్మించినటువంటి మహాత్ముడు కూడా అవనిపైన ఆనందం వచ్చినా కష్టం వచ్చినా కాళోజీ కళాక్షేత్రం నుండి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్. అతను తెలంగాణ భాషా యాసన ఆత్మగీతిక. చారిత్రక కళామువ్వలు ధ్వనించే ఓరు కల్లు ఫలగుడి అణగారిన శ్రమజీవుల కళాఖండ సృష్టికి ప్రతీక. దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళాతోరణాలు, స్వయంభూ దేవాలయం, శృంగారపు బావి ప్రధాన ఆకర్షణలు. రేచర్ల రుద్రయ్య నిర్మించిన రామప్ప ఆలయం శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన కవులు, కళాకారులు నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అనుపెరగక కవం తొక్కిన కలం యోధుడు కాళోజీ. అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. ప్రజలందరికీ కాళోజీ నారాయణరావు, కాళోజీ కాళమ్మగా చిరపరిచితుడు. కాళోజీ ప్రజాకవిగా కాలాన్ని శాసించిన కలం యోధుడు. పోరుగడ్డ ఓరుగల్లులో భగభగమండే నిప్పు కణంలా ఎగసిన కాళోజీ దావానలంగా మారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు వీర తెలంగాణ నుదుట సింధూరమై మెరిశారు. రవికుమార్ నిజాం నిరంకుశ రాజ్యాన్ని ప్రతిఘటించడం మొదలు నక్సలైట్లపై హింసను ఖండించే వరకు కాళోజీ అలుపెరగని పోరాటం చేశారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, భారత స్వాతంత్ర్య పోరాటం, పౌర హక్కులు, తెలంగాణోద్యమం, ఇలా ఏ ఉద్యమాన్నైనా సరే కాళోజీ ఆహ్వానించి తమలో ఆవాహన చేసుకునేవారు. తెలంగాణ భాష, యాస కడదాకా కాళోజీది ఇదే కోస. తెలంగాణ భాషపై ఎవరు చిన్న చూపు చూసినా సహించేవారు కాదు. అసలు తెలంగాణ మాండలికం అనడమే తప్పు. తెలంగాణ భాష అనాలే అని గొంతెత్తినోడు కాళోజీ. ఎవరి భాష వాడు రాయాలి,
ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని అనుడే మనను మనం తక్కువ చేసుకున్నట్టు. భాష రెండు తీరు, బడి పలుకుల భాష, పలుకుబడుల భాష. తెలంగాణది పలుకుబడుల భాష అని కుండ బద్దలు కొట్టినట్టు సూత్రీకరించిన తెలంగాణ భాష్యకారుడు కాళోజీ. నా భాష, నా యాస, నా బతుకు, నా తెలంగాణ ప్రజల పట్ల సభ్యత చూపని వారితో నాకేం సభ్యత అని నిర్మోహమాటంగా చెప్పిన అసలు సిసలు తెలంగాణీయుడు కాళోజీ. కాళోజీ కడ ఊపిరి దాకా కలం పట్టిన, ఉద్యమ బాట పట్టిన ప్రజల కోసమే. తన బతుకు పుస్తకంలో అన్ని పేజీలు తెలంగాణ ప్రజల కోసమే. తెలంగాణ వస్తదా అని ఆర్తిగా అడిగిన కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారం కావడం చూడకుండానే కనుమూశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు కవి కాళోజీ పుట్టుక నీడి సాగుని బతుకంతా దేశానిది అన్నారు. కాళోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా అనువర్తిస్తుంది. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది. కాళోజీ గారి కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. భంగపడ్డ తెలంగాణకు తొలిపొద్దులంటూ వాడు మహాకవి కాళోజీ. తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినటువంటి గొప్ప కవి. వారి ఆలోచనలు ముందు తీసుకొని పోతూ నా గొడవ అని వారు రాసినటువంటి పుస్తకం ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైన అంశాలని పరిగణలో తీసుకొని ఈ పాలన కొనసాగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తాం. కాళోజీ ఎదిగి నడయాడిన నేల హనుమకొండలో ఆ మహాకవి మోసిన మహాస్వాప్నికుడు కాళోజీ. తన ఉనికి మనికి స్వేచ్ఛా తెలంగాణ కోసమే అంకితం చేసిన కవి కాళోజీ. తెలంగాణ వైతాళికుడు, నిత్య ప్రాతస్మరణీయుడు. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. తదనంతర కాలంలో కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది. తల్లి రమాబాయమ్మ కన్నడింటి ఆడపడుచు, తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్ర